ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే ఇన్‌స్టంట్ గులాబ్ జామ్ అండి. మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలని క్రేవింగ్స్ వచ్చినప్పుడు, అప్పటికప్పుడు గులాబ్ జామ్ తినాలనిపించినప్పుడు ఇన్‌స్టంట్‌గా 5 మినిట్స్‌లో బ్రెడ్‌తో గులాబ్ జామ్ చేసుకోవటం ఎలాగో నేనిప్పుడు మీకు చూపించబోతున్నాను. దానికోసం నేను స్పెషల్ బ్రెడ్ కాదండి. ఇది నార్మల్ బ్రెడ్. మన మిల్క్ బ్రెడ్ అండి. నేను 6 బ్రెడ్ స్లైసులు తీసుకున్నాను. ఒక కప్పు చక్కెర, పాలు. ఇంతే సింపుల్ ఐటెమ్స్ తోటి ఈజీగా, టేస్టీగా ఇటువంటి గులాబ్ జామును ఈ రక్షాబంధన్‌కి చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చూడండి, ఈ బ్రెడ్ స్లైస్‌లది సైడ్స్ కట్ చేసేసేయాలి. బ్రౌనిష్ కలర్ కనిపించకుండా. ఎవరైతే మొదటిసారి నా వీడియోని చూస్తున్నారో, నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. చూడండి, ఇలా బ్రెడ్ స్లైస్‌లని తీసుకున్నాం కదా! వీటిని ఒక గిన్నెలో వేసుకుందాం. ఇది చాలా ఫాస్ట్‌గా అయిపోతుందండి. టేస్టీగా ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు చేసుకునే గులాబ్ జామ్ ఇది. నాకు అప్పుడప్పుడు సడెన్‌గా అనిపిస్తుంది స్వీట్ తినాలి అని. అటువంటి టైంలో ఇంట్లో గులాబ్ జామ్ పౌడర్ లేదు, లేదు ఊరికే అటువంటి పౌడర్ తోటి వద్దు అనుకున్నప్పుడు ఈజీగా చేసుకునే పద్ధతి అండి ఇది. చూడండి, బ్రెడ్‌నంతా ఇలా స్మాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులో పాలు వేయాలండి. పాలు మనం ఇంత అని కొలత లేదండి. ఇది చూసుకొని వేసుకోవాలి. బ్రెడ్ అని తడిచేదాకా మంచిగా వేసుకోవాలి. చూడండి, బ్రెడ్ అంతా మంచిగా ఇట్లా కలుపుకున్నాం కదా! ఇప్పుడు పక్కకు పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు దీన్ని మంచిగా నాననివ్వాలి. ఇలా తయారైన పిండిని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలండి. తర్వాత ఆలోపు షుగర్ సిరప్ కోసం ఒక గిన్నె తీసుకొని స్వీట్‌నెస్‌కి తగ్గట్టండి. ఎవరు తినే టేస్ట్‌కి బట్టి వాళ్ళకు స్వీట్‌నెస్‌కి తగ్గట్టు షుగర్ తీసుకున్నాను. నేను ఈ కప్పుతోటి ఒక కప్పు షుగర్ తీసుకున్నాను. తర్వాత వాటర్ వేసుకోవాలి. షుగర్ సిరప్ అనేది బాగా పాకం రానవసరం లేదండి. జస్ట్ మెల్ట్ అయిపోతే సరిపోతుంది. తీగ పాకంలాగా. స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇలా షుగర్ కరిగేలోపు మనము నానబెట్టుకున్న బ్రెడ్ ఉన్నది కదండీ! ఇలా ముద్దలు చేసుకోవాలి. బాల్స్ లాగా అన్నీ మంచిగా. చూడండి, షుగర్ అనేది కరుగుతా ఉంది. ఆలోపు మనం చెయ్యికి నెయ్యి రాసుకొని కొంచెం ఇవి గులాబ్ జామ్ ముద్దల్లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా రౌండ్‌గా. ఇలా అన్ని ముద్దలు చేసుకొని పక్కకు పెట్టుకుందాం. షుగర్ అనేది మనకు మంచిగా మెల్ట్ అయింది కదండీ! ఇప్పుడు దంచి ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. మంచి స్మెల్ కోసం, టేస్ట్ కోసం. చాలా టేస్ట్ బావుంటుందండి. మనకు షుగర్ సిరప్ అనేది గడ్డ కట్టొద్దు అంటే షుగర్ ఇట్లా మసిలేటప్పుడు ఒక నిమ్మకాయ చెక్క పిండుకుంటే సరిపోతుందండి. కొంచెం అది షుగర్ సిరప్ అనేది ఎప్పటికి దగ్గరికి రాదు, అట్లనే ఉంటుంది. చూడండి, షుగర్ సిరప్ అనేది తయారైపోయింది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. పక్కకు పెట్టేసుకొని ఇంకొక గిన్నె పెట్టుకుందాం. మన గులాబ్ జామున్ వేపుకోవటానికి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడిగానివ్వాలి. వేడయ్యేలోపు మనము మంచిగా చేసి పెట్టుకున్న గులాబ్ జాములు ఉన్నాయి కదండీ! ఇది నార్మల్ టు సిమ్‌లోనే కాలవాలండి. హై ఫ్లేమ్‌లో కాలవద్దు ఎప్పుడు గాని గులాబ్ జాములను. ఒక్కొక్కటి వేస్తూ వేసిన వెంటనే అస్సలు కదిలియద్దండి. చూడండి, ఇలా ఒకవైపు కాలినాక ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా తిప్పుకుంటూ వేపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా సింపుల్‌గా అయిపోతాయి. ఇంట్లో ఉండే బ్రెడ్ తోటే హి చేసుకోవచ్చండి. చాలా బావుంటాయి ఇవి. ఈజీ ప్రాసెస్‌లో అప్పటికప్పుడు చేసుకొని స్వీట్ తినాలన్న క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఇట్లా ఇమ్మీడియేట్‌గా గెస్ట్‌లు ఎవరైనా వచ్చినప్పుడు బ్రెడ్ ఎట్లాగో ఇంట్లో ఉంటుంది అని. సో, నేను మిల్క్ బ్రెడ్ వాడాను. 2 వైపులా మంచిగా తిప్పుకుంటూ వేపుకుందాం. చూడండి, ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వేగినాయి గదా! ఇప్పుడు తీసి మనం షుగర్ సిరప్‌లో వేసుకుందాం.
షుగర్ సిరప్‌లో వేసుకుంటే అది ఒక 10 నిమిషాలు ఉంచితే షుగర్ అనేది గులాబ్ జామ్ పీల్చుకొని మంచి స్వీటీ ఫ్లేవర్ తయారైపోతుంది. మన గులాబ్ జాములు అనేవి రెడీ అయిపోయినవి. దీనిపైన కొంచెం బాదం వేసాను. అంతే. చాలా సింపుల్‌గా ఎప్పుడు అయినా ఇమ్మీడియేట్‌గా తినాలనిపించినప్పుడు ఇమ్మీడియేట్‌గా చేసుకునే బ్రెడ్ గులాబ్ జామ్ మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్‌కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి చాలా సాఫ్ట్‌గా, పర్ఫెక్ట్‌గా వచ్చాయి. ఇలాంటి సింపుల్ రెసిపీస్‌ని మీరు కూడా చేసుకొని మీ ఇంట్లో ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్‌కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.